అసలు పని ఎందుకు చేయాలి అంటే చేసేది నువ్వు కాదు అని తెలుసుకోవడానికి చేయాలి. పని చేసేది నువ్వు కాదు అంటే నువ్వు అక్కడ పనిలో డిసిపేర్ అయిపోతావు. ఎక్కడికి పోయేది నువ్వు కాదు అని తెలుసుకోవడానికి. అంటే పనికి రాని పని నువ్వు జీవితకాలం చేయొచ్చు. నువ్వు పనిచేసే టైంలో నీకు టైం తెలియకూడదు. అప్పుడు నువ్వు సరిగ్గా పనిచేసినట్టు, కర్తాభావం లేకుండా నిష్కామ కర్మ అక్కడ జరిగినట్టు, ఏ గుర్తింపు కోరుకోకుండా ఉంటే. బట్ పనికి డబ్బుకి సంబంధం లేదు. ధ్యానపూర్వకంగా రోజంతా చెయ్యి పని. అంటే ఎగ్జిస్టెన్స్లో రకరకాల శక్తులు నాతో చేయిస్తున్నాయి అని తెలుసుకో. అక్కడ నువ్వు కాదు చేసేది. నువ్వు తిన్న ఆహారం నీకు శక్తినివ్వచ్చు. నువ్వు ఒక మొక్క నాటుతుంటే ఆ మొక్క కొన్న డబ్బులు దేంతో వచ్చినాయో, ఏ వ్యక్తి ఇచ్చాడో, అందరి యొక్క పార్టిసిపేషన్ దానిలో ఉంటుంది. నేనే చేశానన్న అహంకారం తీసివేయాలి. సమస్త విశ్వం నీతో చేస్తుందని తెలుసుకో. ఏది జరిగినా సమస్త విశ్వం యొక్క పార్టిసిపేషన్ దానిలో ఉంటుంది. అప్పుడు నీకు నా అన్నాహం పోతుంది. నేనే చేశాను, ఇది నేనే ఈ కర్మలన్నీ చేశాను అన్న భావన తీసేయగలుగుతావు. మనసు అణిగితే నువ్వు చూడవలసిన దాన్ని చూస్తావు. నువ్వు నీ స్వాధీనం చేసుకోవాలి అంటే అది నీది కానిది అయి ఉండాలి. అంటే నువ్వు జీవించి ఉండడమే రివార్డు, నువ్వు శ్వాసించడమే రివార్డు. అది ఆగాలి. అన్ని అవయవాలు ఒక్కొక్కటి ఆగుతూ ఆఖరికి అది ఆగిపోతుంది. అది పిలుపు ఎక్కువై పని చేయకపోవడమే. లేకపోతే అందరికీ కావాల్సినంత పని ఉంది, చిన్నదైనా పెద్దదైనా. దేర్ ఈజ్ ఏ ప్యూర్ మైండ్, శుద్ధమైన మనసు ఉంది. అదే హృదయం. ఫిజికల్ హార్ట్ కాదు, కల్మషం లేని మనసు. అంటే హృదయం విట్నెస్, సాక్షి అనేది సూక్ష్మాతి సూక్ష్మం. బండరాయిని తీసి పక్కన పెట్టమంటే ఎవరైనా పెడతారు. అదే ఆవగింజ తీసి పక్కన పెట్టమంటే ఎక్కడ అని వెతుకుతుంటారు, ఆవగింజ పారేస్తే. అదే ఆవగింజ అంత సూక్ష్మాతి సూక్ష్మం సాక్షి భావన. మౌనం, ఏం జరిగినా చూస్తూ ఉండటం సాక్షి భావన. గంభీరం, ప్రశాంతతగా గంభీరంగా ఉండాలి. మనసులో అలజడి శరీరాన్ని కూడా నిల్చొనివ్వదు. రాను అన్న బలవంతంగా తీసుకువెళ్తుంది. మనసుతో ఆలోచనలు నీ మనసులో ఆలోచనలు ఉంటే శరీరం కూడా వెళ్తుంది. శరీరం పట్ల స్పృహ కోల్పోతేనే ఆరోగ్యం ఉన్నట్లు. శరీరం నొప్పి తెలిస్తే అనారోగ్యం. నీలో పోలిక ఉందా, భేదభావం ఉందా, శుద్ధమైన మనసు నీకుందా లేదా చెక్ చేసుకో. మైండ్